హలో అండి అందరికి వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రీవియస్ సెషన్లో మనం ఫర్ లూప్కి సంబంధించినవి చూసాం కదండి, లూప్ కంట్రోల్ స్టేట్మెంట్స్లో. ఈరోజు సెషన్లో మనం వైల్ లూప్ అనేది చూద్దాము. ఎంట్రీ కంట్రోల్ లూప్కి సంబంధించి వైల్ లూప్ అండి. ఈ వైల్ లూప్కి ఏంటి అంటే, వైల్ లూప్లో మనకి ఇనీషియలైజేషన్, కండిషన్, ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ అనేది 3 డిఫరెంట్ స్టేట్మెంట్స్లో రాస్తాం. లూప్లోనే మనకి 3 డిఫరెంట్ స్టేట్మెంట్స్ కింద ఇవి డివైడెడ్గా రాస్తాం అనమాట, విడివిడిగా రాస్తాం. మనం ఫర్ లూప్కి ఏంటి, ఇనీషియలైజేషన్, కండిషన్ అయినా, ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ అయినా సరే ఒకే స్టేట్మెంట్లో రాసేస్తాం మనం. కానీ వైల్ లూప్లో ఏంటంటే డిఫరెంట్ స్టేట్మెంట్స్లో రాస్తాం అనమాట, 3 డిఫరెంట్ స్టేట్మెంట్స్లో. అయితే దానికి సంబంధించిన సింటెక్స్ చూడండి. ఇక్కడ చూసారు కదా సింటెక్స్ ఇది. ఫస్ట్ ఇనీషియలైజేషన్ ఇస్తాము, నెక్స్ట్ కండిషన్ అనేది ఇస్తాము, వైల్ అని చెప్పేసి కండిషన్ ఇస్తాము, నెక్స్ట్ బాడీ ఆఫ్ లూప్ ఏదైతే ఉంటుందో స్టేట్మెంట్స్ని ఆ స్టేట్మెంట్స్ ఇస్తాము, నెక్స్ట్ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ అనమాట. ఇలా మనం 3 డిఫరెంట్ టైప్స్ కింద స్టేట్మెంట్స్ని విడివిడిగా రాస్తాం అనమాట. దీనికి సంబంధించి ఇప్పుడు ఫ్లో చార్ట్ చూద్దాము. ఫ్లో చార్ట్ ఏంటి అంటే, ఫస్ట్ మనం స్టార్ట్ చేసిన తర్వాత కండిషన్ అనేది, ఫస్ట్ మనం కండిషన్ ఇస్తాం కదా, ఇక్కడ కండిషన్ ఇచ్చాం. స్టార్ట్ చేసిన తర్వాత కండిషన్ ఏంటనేది చెక్ చేసిద్ది. ట్రూ అయింది అనుకోండి, ఆ స్టేట్మెంట్కి సంబంధించిన ఏదైతే ఉంటుందో అవి ప్రింట్ చేసేస్తుంది. నెక్స్ట్ ఇక్కడికి వచ్చి ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్, ఇంక్రిమెంట్ ఇస్తే ఇంక్రిమెంట్, డిక్రిమెంట్ ఇస్తే డిక్రిమెంట్, ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ చేస్తుంది. మళ్ళీ కండిషన్ చెక్ చేస్తుంది. ఈ కండిషన్ ట్రూ అయితే మనకి స్టేట్మెంట్స్ వస్తాయి. ఇఫ్ ఇన్ కేస్ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ చేసిన తర్వాత కండిషన్ అనేది ఫాల్స్ అయింది అనుకోండి, అప్పుడు ఎగ్జిక్యూషన్ అనేది స్టాప్ అయిపోతుంది. ఇది మనకి వైల్ లూప్కి సంబంధించిన ఫ్లో చార్ట్ అండి. ఇక్కడ కావాలి అనుకుంటే స్టార్ట్ తర్వాత మనం ఇనీషియలైజేషన్ అనేది ఇక్కడ మీరు రాసుకోవచ్చు. ఇనీషియలైజేషన్ అనేది ఇక్కడ మీరు ముందు రాసుకుని తర్వాత కండిషన్ అనేది చెక్ చేయొచ్చు అనేది రాసుకోవచ్చు. లేదు అనుకుంటే కండిషన్ నుంచే మనం ఫ్లో చార్ట్ అనేది వేసేయచ్చు అనమాట. దీనికి సంబంధించి ఇప్పుడు ప్రోగ్రామ్ చూడండి. 1 to 10 నెంబర్స్ని ప్రింట్ చేయాలి అని చెప్పేసి ఇచ్చాం కదా. హ్యాష్ ఇంక్లూడ్ stdio.h వాయిడ్ మిన్, ఇవి రెండు ఇస్తాము. నెక్స్ట్ బాడీ ఆఫ్ లూప్ అనే దాన్ని ఓపెన్ చేస్తాము. ఫస్ట్ మనం ఇనీషియలైజేషన్ చేసేయాలి. ఇనీషియలైజేషన్ ఏమి ఇచ్చాం, ఇంట్. మనం తీసుకున్నది ఇంటీజర్ టైప్ డేటా కాబట్టి ఇంట్ డేటా టైప్ అనేది యూజ్ చేస్తాము. i ఈజ్ ఈక్వల్ టు 0, ఇనీషియలైజేషన్ అనేది అయ్యింది ఇక్కడ. నెక్స్ట్ వైల్ i లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 అనేది ఇచ్చాం. i లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 అంటే మనకి 0, ఇక్కడ కండిషన్ ఇచ్చాం. 0 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10, కండిషన్ ట్రూ అయిందా, ట్రూ అయింది. సో నెక్స్ట్ ప్రింట్ ఎఫ్ దగ్గరకు వచ్చేస్తుంది. %d, ఐలో మనకి ఏం వాల్యూ స్టోర్ అయ్యింది, 0 స్టోర్ అయ్యింది. సో ప్రింట్ 0 అనేది స్టోర్ చేసేస్తుంది, ప్రింట్ చేసేస్తుంది. నెక్స్ట్ i ప్లస్ ప్లస్, 0 అనేది +1 అవ్వాలి. సో i ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది ఇక్కడ, 1. సేమ్ ఇందాక ప్రీవియస్ సెషన్లో చెప్పినట్టేనండి, ఫర్ లూప్ యూజ్ చేసినట్టే. i లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు కండిషన్ సాటిస్ఫై అయిందా, అయ్యింది. సో మళ్ళీ i ప్రింట్ అవ్వాలి, 1 ప్రింట్ అవుద్ది. నెక్స్ట్ i ప్లస్ ప్లస్ అంటే 2కి చేంజ్ అవుతుంది. ఇలా మనకి 10 ఇంకా రిపీట్ అవుతూ ఉంటుంది అనమాట. కండిషన్ నెంబర్ అనేది 11 వచ్చేసింది అనుకోండి. ఇక్కడ కండిషన్ చూడండి, 11 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 అయ్యిందా, కండిషన్ అనేది మనకి ఫాల్స్ అయింది కాబట్టి ఇక్కడతో మనకి ఎగ్జిక్యూషన్ అనేది స్టాప్ అయిపోతుంది. ఓన్లీ 1 to 10 నెంబర్స్ మాత్రమే ప్రింట్ అవుతాయి. ఓకేనండి. ఇక్కడ మనం ఈజ్ ఈక్వల్ టు మెన్షన్ చేసినప్పుడు మాత్రమే, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 ఇచ్చినప్పుడు మాత్రమే 10 కూడా ప్రింట్ అవుతుంది. ఒకవేళ లెస్ దెన్ ఒకటే ఇచ్చామనుకోండి, 9 వరకు మాత్రమే ప్రింట్ అవుతుంది. ఇలా మనం కండిషన్స్ అనేవి చూసుకుని ఇవ్వాలి. మనం వైల్ లూపు, ఫర్ లూపు, డూ వైల్ లూప్ ఇలా యూజ్ చేసినప్పుడు సెమీకోలన్ అనేది ఇవ్వకూడదు అనమాట. చూసుకుని ఇవ్వండి. మన ప్రోగ్రామ్ రాసుకున్నప్పుడు సెమీకోలన్ ఇవ్వకపోయినా సరే ప్రోగ్రాంలో మనకి ఎర్రరే వస్తుంది. ఇంకా క్యాపిటల్ లెటర్స్ అనేవి యూజ్ చేయకండి, స్మాల్ లెటర్సే. వాయిడ్ మెయిన్ అయినా, ఇంట్ అయినా, వైల్ అయినా, డూ వైల్ అయినా, ప్రింట్ అయినా మనం యూజ్ చేసేది స్మాల్ లెటర్స్ అనేవి యూజ్ చేయాలి. చూసుకుని ప్రోగ్రామ్ అనేది రాసుకోండి. నెక్స్ట్ మనకి ఎంట్రీ కంట్రోల్ లూప్కి సంబంధించి ఫర్ అండ్ వైల్ లూప్స్ అనేవి అయిపోయినాయి కదండి, చెప్పేసాం కదా. ఈరోజు మనం ఇంకొక టాపిక్ ఏంటి అంటే, ఈ సెషన్లోని ఎగ్జిట్ కంట్రోల్ లూప్కి సంబంధించి డూ వైల్ లూప్ గురించి తెలుసుకుందామండి. ఇది తెలుసుకుంటే మనం లూప్ అనేది కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ జంప్ కంట్రోల్ స్టేట్మెంట్స్లో చూద్దాం. ఓకే,
డూ వైల్ లూప్ అనేది ఒక ఎగ్జిట్ కంట్రోల్ లూప్ అంటాం. దీని అర్థం ఏంటి అంటే కండిషన్ అనేది చెక్ చేయక ముందే బిఫోర్ చెకింగ్ ద లూప్ విల్ బి ఎగ్జిక్యూటెడ్. ఫస్ట్ మనకి ఎగ్జిక్యూషన్ అనేది అయిపోతుంది అనమాట. ఒకసారి ఎగ్జిక్యూషన్ అయిపోయిన తర్వాత అప్పుడు కండిషన్ అనేది చెక్ చేస్తుంది అనమాట. ఇది సెకండ్ పాయింట్ చూడండి. లూప్ బాడీ అనేది విల్ ఎగ్జిక్యూట్ అట్లీస్ట్ వన్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద టెస్ట్ కండిషన్. కండిషన్ అనేది టెస్ట్ చేయకముందే ఒకసారి లూప్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోతుంది అనమాట. ఇక్కడ మనకి ఫ్లో చార్ట్ చూసినట్టయితే ఫస్ట్ మనం స్టార్ట్ చేస్తాము. ఇక్కడ ఏదైతే స్టేట్మెంట్స్ ఉంటాయో ఇక్కడ కావాలి అనుకుంటే ఇనిషియలైజేషన్ రాసుకోండి. నేను ఇక్కడ చూడలేదు. ఇనిషియలైజేషన్ ఈ ప్లేస్లో రాసుకోండి మీరు ఫ్లో చార్ట్ వేసినప్పుడు. నెక్స్ట్ స్టేట్మెంట్ ఏదైతే ఉంటుందో ప్రింట్ స్టేట్మెంట్ ప్రింట్ అయిపోతుంది. నెక్స్ట్ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ జరుగుతుంది. నెక్స్ట్ కండిషన్ చెక్ చేస్తుంది. మళ్ళీ కండిషన్ ట్రూ అయితే మళ్ళీ స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవుతుంది. ఇలా ఈ ప్రాసెస్ అనేది లూప్లో రిపీట్ అవుతూ ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ కండిషన్ అనేది ఫాల్స్ అయితే అప్పుడు మనకి ప్రోగ్రామ్ అనేది ఎండ్ అయిపోతుంది. ఇది డూ వైల్ కి సంబంధించిన ఫ్లో చార్ట్ అండి. నెక్స్ట్ దీనికి సంబంధించిన ప్రోగ్రామ్ చూద్దాము. ఇక్కడ 1 to 10 నెంబర్స్నే ప్రింట్ చేయాలి అనుకున్నాం. ఫస్ట్ include stdio.h వాయిడ్ మెయిన్ ఇస్తాము. నెక్స్ట్ ఇక్కడ ఇనిషియలైజేషన్ ఇవ్వాలి కాబట్టి ఫస్ట్ మనం i = 0 అనేది తీసుకుంటాము. నెక్స్ట్ డూ రాసి ప్రింట్ఎఫ్ చూసారు కదా, i అనేది ప్రింట్ అవ్వాలి అని చెప్పేసి ఇక్కడ స్టేట్మెంట్ ఇచ్చేసాం. అప్పుడు i లెంత్ ఉంది 0 ఉంది కాబట్టి ఫస్ట్ 0 అనేది ప్రింట్ అయిపోతుంది. నెక్స్ట్ మనకి ఇంక్రిమెంట్ జరుగుతుంది. 0 + 1 అంటే 1 ఇక్కడ వస్తుంది. మళ్ళీ అప్పుడు కండిషన్ అనేది చెక్ చేస్తుంది లాస్ట్లో i <= 10 అని చెప్పి. కండిషన్ ట్రూ అయింది. సో మళ్ళీ ఇక్కడికి వచ్చింది. i లెంత్ ఉంది, వాల్యూ 2 ఉంది, 1 ఉంది, 1 ప్రింట్ చేసిద్ది. మళ్ళీ ఇంక్రిమెంట్. ఇలా మనకి రిపీట్ అవుతూ ఉంటుంది అనమాట. ఇది డూ వైల్ కి సంబంధించిన ప్రోగ్రామ్ అండి. ఫర్, వైల్, డూ వైల్ ఈ మూడు కూడా సిమిలర్ గానే ఉంటాయండి. కానీ మనం ఇచ్చిన కండిషన్ సింటాక్స్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఫర్లో అయితే సేమ్ ఇనిషియలైజేషన్, కండిషన్, డిక్రిమెంట్ ఆర్ ఇంక్రిమెంట్ అనేది ఒక స్టేట్మెంట్లో ఇస్తాం. వైల్లో అయితే డిఫరెంట్ గా ఇస్తాం. డూ వైల్లో అయితే ఇది వేరు, ఎగ్జిట్ కంట్రోల్ లూప్. ఇది ఫస్ట్ మనకి ప్రింట్ అయిపోయి ఒక స్టేట్మెంట్, తర్వాత నుంచి మనకి ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్, కండిషన్ చెక్ చేయడం ఇలా ఉంటుందన్నమాట. మనం ప్రోగ్రామ్ అనేది రిపీట్ అవ్వాలి అని ఇచ్చినప్పుడు ఏది ఇచ్చినా ఓకే అండి, మీరు చూసుకుని ప్రోగ్రామ్ని బట్టి ఇవ్వాలన్నమాట. ఫర్, వైల్ ఒక లూప్ అండ్ డూ వైల్ అనేది ఒక లూప్ అన్నమాట. ఇలా మీరు చూసుకుని ప్రోగ్రామ్ అనేది రాసుకోండి. దట్స్ ఇట్ అండి. మనకి ఈరోజు సెషన్తో లూప్ కంట్రోల్ స్టేట్మెంట్స్ అనేవి కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ సెషన్లో జంప్ కంట్రోల్ స్టేట్మెంట్స్ అనేవి చూద్దామండి. మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఈ సెషన్ హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.